చూస్తున్నాం. డ్రగ్స్ మత్తులో ఉన్న యువకుడు తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకే కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. ఈ ఇన్సిడెంట్ లో ఓ హెడ్ కానిస్టేబుల్ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇన్స్పెక్టర్ తో పాటు మరో కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడు సైనఫ్ పై అబిడ్స్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అబిడ్స్ ప్రాంతంలో డ్రగ్స్ అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కు సమాచారం అందింది. వెంటనే ఆయన ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ నేతృత్వంలోని స్పెషల్ టీం ఆదివారం మధ్యాహ్నం అబిడ్స్ పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఓ కారు అబిడ్స్ లోని పాయల్ ఫుట్వేర్ దగ్గరికి చేరుకుంది. కారులోని వ్యక్తికి మరో వ్యక్తి వచ్చి అనుమానాస్పద ప్యాకెట్ అందజేయగా అక్కడే నిఘా పెట్టిన పోలీసులు ప్యాకెట్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కారులో ఉన్న నిందితుడిని బయటకు దిగాలని ఆదేశించారు. అయితే కారు పక్కకు తీస్తున్నట్లు నటించిన నిందితుడు ఒక్కసారిగా రివర్స్ లో వేగంగా నడిపాడు. ఈ సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన హెడ్ కానిస్టేబుల్ మహేందర్ కాలు మీదకు కారును ఎక్కించడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తో పాటు మరో కానిస్టేబుల్ కు కూడా గాయాలయ్యాయి. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తన టీంతో కలిసి నిందితుడి కారును చేజ్ చేశారు. అఫ్జల్గంజ్ ప్రాంతంలో కారును అడ్డుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని హుస్సేన్ హలాం ప్రాంతానికి చెందిన సైఫ్ గా పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడ్డ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ ను వెంటనే సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ కాలును పరీక్షించిన డాక్టర్లు విరిగినట్లు నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. మహేందర్ ఫిర్యాదు మేరకు నిందితుడు సైఫ్ పై అబిడ్స్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం సైఫ్ ను అదుపులోకి తీసుకుని డ్రగ్స్ వ్యవహారంతో పాటు ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.